ఒక రియల్ స్టోరీ. ఓకే. అది నెల్లూరులో జరిగింది. ఒక భవ్యేశ్వరుని ఒక పాప, తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ప్రార్థన ద్వారా రోగం తగ్గిస్తా అని చెప్పి 40 రోజులు ఫాస్టింగ్ పీరియడ్ పెట్టి చర్చిలో చివరికి అంటే ఒక పాస్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆ అమ్మాయి చనిపోయింది అంటారా? మీరు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం అది జరిగిందా? లేదు, నేను ఎవరిని కలవలేదు. మరి మీరే అట్లా నిర్ధారించేసుకున్నారు కదా, అంటే వాళ్ళ తల్లిదండ్రికి అవగాహన లేదంటారా? నమస్తే, వెల్కమ్ టు టుడే 8 న్యూస్. నేను మీ కల్పన. ప్రస్తుతం మనం ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి దగ్గర ఉన్నాము. సో ఈరోజు ఎందుకోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఏంటి ఇంటర్వ్యూ అంటే, మొదటిగా సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను మేడం. సో మేము ఒక టాక్ వింటున్నాం సోషల్ మీడియాలో, భవ్యశ్రీ అనే మూవీ తీస్తున్నారని. అంటే అది ఎందుకు తీయాలనుకున్నారు, దేన్ని ఉద్దేశించి ఆ మూవీ తీస్తున్నారు అసలు? ఇప్పుడు భవ్యశ్రీ షార్ట్ ఫిల్మ్ అనేది ఒక రియల్ స్టోరీ. ఓకే. అది నెల్లూరులో జరిగింది. ఒక భవ్యేశ్వరుని ఒక పాప, తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ప్రార్థన ద్వారా రోగం తగ్గిస్తా అని చెప్పి 40 రోజులు ఫాస్టింగ్ పీరియడ్ పెట్టి చర్చిలో చివరికి చనిపోయినటువంటి సంఘటన మనం చూసాము. సో ఇది చాలా వరకు బయటకు వస్తున్నాయి, కానీ దాని అంతర్గతం ముందు వెనక ఏంటి, అసలు వాళ్ళు పాస్టర్లు ఎట్లాంటి మాటలు చెప్పి వాళ్ళ చర్చికి తీసుకెళ్తారు, ప్రార్థన ఎలా చేస్తారని అందరికీ అర్థమయ్యే రీతిలో వాళ్ళ స్కెచెస్ ఎలా ఉంటుందని నేను ఒక సినిమా రూపంలో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదని చెప్పేసి నేను చేశాను. అంటే ఒక పాస్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆ అమ్మాయి చనిపోయింది అంటారా? ఖచ్చితంగా. భవ్యశ్రీ అనే అమ్మాయి. ఖచ్చితంగా. మీరు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్స్ తీసుకోవడం అట్లా ఏమైనా చేసిరా ఈ మూవీ తీయడానికి? వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోలేదు. మేము జస్ట్ దాంట్లో టీవీలో వచ్చినటువంటి వార్తలు చూసి కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ వచ్చాయి, అక్కడ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే మాటల రియల్ వీడియోస్ అన్ని ఉన్నాయి, వాటి ఆధారంగా మేము తీస్తున్నాం. మీరు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం అది జరిగిందా? లేదు, నేను ఎవరిని కలవలేదు. మరి మీరే అట్లా నిర్ధారించేసుకున్నారు కదా? నిర్ధారించుకోవడం అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ నాన్న చెప్పాడు వీడియోలో, మా పాప కేవలం చర్చిలకి వెళ్ళి ప్రార్థన వల్లనే చనిపోయిందండి, దీనికి కారణము ఆ చర్చ్ ఆ పాస్టర్ అని చెప్పేసి వాళ్ళ నానే చెప్పారు. వాళ్ళ అమ్మ కూడా ఇలాగా చర్చికి తీసుకెళ్తే న్యాయం అవుతుందని చెప్పి నేను చర్చికి తీసుకెళ్ళానండి, పాస్టర్ మాట నమ్మే డాక్టర్ కూడా చెప్తున్నారు. ఆ వీడియోలోనే ఉన్నాయి, BBC ఆర్టికల్లో వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి 90% రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో. దానికి ఒక 2-3 లక్షలు పెట్టాలి. ఒకవేళ వాళ్ళు డబ్బులు పెట్టుకున్న పరిస్థితిలో ఉంటే ఒక 3,000 మంది కాస్త తలా 100 రూపాయలు అట్లా డబ్బులు వేసుకున్నా కూడా పాపను రికవరీ మనం బతికించవచ్చు. కానీ ప్రార్థన ద్వారా తగ్గిపోతాయి అని నమ్మించి చర్చికి తీసుకెళ్లారు. ఇంకో విషయం ఏంటంటే, మొత్తం యావత్తు క్రైస్తవ పాస్టర్లందరి వైఖరి అలాగే ఉంటుంది. మేము ప్రేయర్ ఆయిల్తో ప్రార్థనతో మేము రోగాలు తగ్గిస్తాము, స్వస్థతలు చేస్తాము అని చెప్పి స్వస్థత సువార్త మహాసభలు అని చెప్పేసి పెద్ద పెద్ద కూటమిలు ఏర్పాట్లు చేసుకుని అప్పటికప్పుడు వీల్ చైర్ మీద వచ్చి పాస్టర్ ప్రార్థన చేయగానే లేచి పరిగెత్తినట్టు ఇవన్నీ ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా మొత్తము చట్టరీత్యా వ్యతిరేకం. వీళ్ళందరి మీద బ్లాక్ మ్యాజిక్ క్రిమినల్ యాక్ట్ కింద కేసు బుక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చెప్పడం తప్పు, కానీ చట్టాలు అంత స్ట్రాంగ్ గా లేకపోవడము, సరిగా వీళ్ళని పట్టించుకోకపోవడము, కేసులు వేయలేకపోవడం. ఇప్పుడు దాని మీద ఆ భవ్యశ్రీకి జరిగిన దాని మీద ఆ పాస్టర్ని మనము కేసేసి మనము కోర్టులో దోషిగా మనం ప్రూఫ్ చేయలేము. వాళ్ళ అంతటా వాళ్ళే వచ్చారని చెప్పేసి అంటే మభ్య పెట్టి ప్రలోభాలు పెట్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా అది వాళ్ళ తప్పని చెప్పి అన్నట్టు కోర్టుకు కూడా కేసు కొట్టేస్తుంది. అంటే మీరు నమ్మించి అంటున్నారు కదా, పేరెంట్స్ ని నమ్మించి తీసుకెళ్ళిర్రు అని. అవును. అసలు నమ్మాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ పాప ప్రాణం కదా, వాళ్ళ పాప ప్రాణము. డాక్టర్స్ ఆల్రెడీ చెప్పిర్రు ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందో అని. వాళ్ళు హాస్పిటల్ తీసుకోవాలి, కానీ చర్చికి ఎందుకు తీసుకొని రావాలి? వాళ్ళకు ఆ మాత్రం తెలియదు కాబట్టి మేము షార్ట్ ఫిల్మ్ తీసాం. వాళ్ళకి ఎటువంటి మాటలు చెప్పి తీసుకెళ్ళి ఉండొచ్చు అంటే వాళ్ళ తల్లిదండ్రికి అవగాహన లేదంటారా? లేదు కదా. లేదంటే డబ్బు గురించి ఆలోచించి ఇంత ఖర్చు ఎందుకు, ఇక్కడికి తీసుకెళ్తే బెటర్ అని అనుకున్నా ప్రార్థనతో ప్రేరాలతో రోగాలు తగ్గుతాయా మీరు చెప్పండి? మీరు కన్ఫామ్ గా తగ్గుతాయా? ఇప్పుడు వాళ్ళ నమ్మకంతో వెళ్ళిరేమో అట్లా. ఎటువంటి అది మూఢనమ్మకం. ఆ మూఢనమ్మకాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. ప్రార్థనతో రోగాలు తగ్గుతాయా మీరు గ్యారంటీ ఇస్తారా? పోనీ ఇప్పుడు పాస్టర్లను తీసుకెళ్దాం, అతను హాస్పిటల్ తీసుకెళ్లి బీపీ, షుగర్, అల్సర్, థైరాయిడ్ ఏం లేకుండా 100% ఫిట్ గా ఉన్నాడా? పోనీ నిన్న ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగి ఎందుకు చనిపోయిండు? అప్పుడు బిషప్ పోపు 4 రోజుల పాటు అక్కడ హాస్పిటల్లో కిడ్నీ నొప్పితో బాధపడుతూ ఎందుకు చనిపోయిండు? 2-3 నెలల నుంచి వీల్ చైర్ మీద ఎందుకున్నాడు?
ఇప్పుడు ఒక మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోతారని ప్రతి గ్రంథంలో ఉంటది. ఎగ్జాక్ట్లీ. మనిషి పుట్టుక దాని తర్వాత మరణం అనేది ఉంటుంది. ప్రతి గ్రంథంలో ఉంది. అది ఏదో ఒక రీతిగా చనిపోతారు. ఈ రోజు ఆ అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్ 8 సంవత్సరాల పాప చనిపోయే వయసు కాదు కదా, చనిపోయే వయసు కాదంటే ఆల్రెడీ 70% ఆ అమ్మాయికి ఎఫెక్ట్ ఉంది కదా బ్రెయిన్ ది. బ్రెయిన్ ట్యూమర్ 40 రోజుల పాటు ఫాస్టింగ్ పీరియడ్ ఉందంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చినటువంటి కేసెస్ మేము స్టడీ చేసాం. అమ్మాయిని పెట్టిరా ఫాస్టింగ్, లేదంటే వాళ్ళు ఉన్నారా ఫాస్టింగ్? అమ్మాయిని పెట్టారు. ఓహో, చిన్న పాపని ఫాస్టింగ్ పెట్టి 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు పెట్టండి చర్చిలో, ఆ పాపకు తగ్గిపోతుందని చెప్పి నమ్మించారు. ఇప్పుడు ఊర్లో ఉన్న విలేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇటువంటి నమ్మి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హెల్త్ బాగాలేదు అమ్మాయికి. ఎగ్జాక్ట్లీ. 8 సంవత్సరాల పాప. అవును. అలాంటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి కొంచెమైన కామన్ సెన్స్ ఉంటే చిన్న పాప వాళ్ళు ఒకవేళ ఉపవాసం ఉంచమంటే 8 ఏళ్ల పాపకి ఆల్రెడీ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ నడుస్తున్న అమ్మాయికి 8 ఏళ్ల అమ్మాయిని 40 రోజులు ఫాస్టింగ్ వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పెడతారండి? అదే మేడం, వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టు మిస్టేక్ అనాల్సింది పేరెంట్స్ ని కదా. వాళ్ళ పేరెంట్స్ తప్పులు కూడా చూపిస్తున్నాం మేము. పేరెంట్స్ తప్పులు కూడా మేము షార్ట్ ఫిల్మ్ మేము చూపించేది అంటే క్లైమాక్స్ లో ఆ షార్ట్ ఫిల్మ్ డైలాగ్ ఉంటుంది, నేను చేసిన పొరపాటు వల్లనే నేను నా కూతురు కోల్పోయని చెప్పి సెంటిమెంట్ డైలాగ్ కూడా షార్ట్ ఫిల్మ్ లో ఉంటుంది. ఆ పాపతో వాళ్ళ చిన్నప్పుడు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏంటి అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది. మా షార్ట్ ఫిల్మ్ మెసేజ్ అదే, తల్లిదండ్రులారా ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనతో ప్రేరాలతో రోగాలు తగ్గవు. సో ఈ వీటి గురించి మీరు జాగ్రత్త పడండి. మా షార్ట్ ఫిల్మ్ మెసేజ్ అది. ఇప్పుడు పాస్టర్ కూతురులకు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తారు. మన జాన్ వెస్లీ వాళ్ళ మిసెస్ కు బాగాలేకపోతే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. మన పంజాబ్ లో ఒక అతను బజరంజ్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. వాడు అంతకుముందు ఏం చేసినో తెలుసా, ఒక శవాన్ని తీసుకుని వస్తే ప్రార్థన చేసి బతికించాడు. వాడికి కాలు విరిగితే హాస్పిటల్కి వెళ్ళి రాడ్ తెప్పించుకున్నాడు. ఇటువంటి చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నమ్మద్దు. ప్రార్థనతో ప్రేరాలతోటి ఈ స్వస్థతలను మొత్తం కూడా మూఢనమ్మకము, ఇవి నమ్మకండి, పేరెంట్స్ జాగ్రత్త అని తెలియజేసడమే మా షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ షార్ట్ ఫిల్మ్ లో పేరెంట్స్ కి ఒక మెసేజ్ ఇస్తున్నారు, అట్లనే మూఢనమ్మకాల మీద నమ్మకం ఉంచొద్దు. మూఢనమ్మకాలు మొత్తం అసలు ఈ పాస్టర్లు ఇప్పుడు వీడు అంటే ముఖ్య ఉద్దేశం క్రైస్తవ్యం నుండే తీసుకొస్తున్నారు మీరు పాస్టర్స్ అని. అంటే ఇప్పుడు హిందుత్వంలో కూడా మంత్రాలు వేస్తే తగ్గుతుంది, అక్కడికి వెళ్తే తగ్గుతుంది, ఇక్కడికి వెళ్తే తగ్గుతుంది, లేకపోతే ఆ బాబానో ఈ స్వామీజీనో తాయిత కడితే బాగా అవుతుంది, ఈ నమ్మకాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మూఢనమ్మకాలు. గోపాల సినిమా వచ్చింది కదా, గోపాల సినిమా వచ్చింది మొన్న మధ్య రీసెంట్ కూడా ఒకటి సినిమా పేరు తెలియదు, మొత్తం హిందుత్వంలో దొంగ స్వామిలు దొంగ బాబాలు ఎట్లా స్కామ్ చేస్తారనే సినిమాలు చాలా వచ్చాయి. అయితే మేము ఒక బాబా దగ్గరికి వెళ్ళినాం సార్. అక్కడ ఏం జరిగిందంటే ఒక ఎంటీ చెంబు ఉంటది కదా, వాటర్ తాగుతాం, ఆ చెంబు ఇంకో చెంబు 2 పెట్టిర్రు. ఒకటేమో కత్తి పెట్టి లేపితే లేవలేదు, ఖాళీగా ఉంది కాబట్టి. ఈయన మంత్రాలు చేసి ఆయన ఏం చేసిండంటే దాని లోపల ఏదో ఇట్లా మట్టి లాగానో ఏదో పోసుకొని వచ్చిండు, అందులో కత్తి పెట్టి లేస్తే లేస్తుంది. సో అది ట్రిక్ ప్లే చేసిరు అక్కడ. కానీ పబ్లిక్ ఏం చెప్తున్నారు వాళ్ళు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, మమ్మల్ని నమ్మండి అని వాళ్ళు చూపించుకున్నట్టే కదా, అది షో చేసినట్టే. మరి అది కూడా మూఢనమ్మకమే కదా. ఇప్పుడు నేను నేనేమంటున్నా అంటే ఒక వర్గానికి చెందిన దాంట్లోనే కాదు, అన్ని వర్గాలు ఉన్నాయి. సో మీ మూవీలో కూడా ఓన్లీ పాస్టర్స్ దే చూపిస్తున్నారా, లేదంటే మూఢనమ్మకాల గురించి ఏ వర్గానికి చెందినా కూడా మూఢనమ్మకాలని నమ్మొద్దు అనే ఉద్దేశం ఏమైనా ఉందా అనేది నేను 2 పాయింట్లు చెప్తాను మేడం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగ స్వామీజీలను దొంగ బాబాలను నమ్మే సిచ్యువేషన్లు ఎవరు లేరు. ఒకవేళ నీతిగా నిజాయితీ ఒక స్వామీజీ వచ్చి హిందూ ధర్మం గురించి చెప్తానన్నా కూడా కాషాయపు బట్టలు వేసుకుంటేనే వీడి పెద్ద మోసగాడు ఫ్రాడ్ అన్నట్టుగా సమాజం అట్లా చూసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ గోడ ఉంది, వాస్తు ప్రకారం ఇది కూల్చేసేయాలి, ఇవన్నీ కూడా ఎవరు నమ్మే సిచ్యువేషన్ లో లేరు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ కాలం నుంచి బయటకు వచ్చేసాం. కానీ ఇప్పుడు పాస్టర్ అనేవాడు టిప్ టాప్ గా నీట్ గా రెడీ, కాషాయం డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఎందుకు నమ్మడం లేదు, వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? మా ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు కాషాయపు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా దొంగ స్వామీజీలు దొంగ బాబాలు అని అన్నట్టు వాళ్ళు ముద్ర పడిపోయింది. ఎందుకంటే హిందుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు పేరు లేదు, వాళ్ళకి ముద్ర పడింది కాబట్టి పాస్టర్స్ కి మీరు కూడా ముద్ర వేస్తున్నారు. మేము ఆ ముద్ర
వేయట్లేదు, వాళ్ళే ఆ దొంగ బాబాలు దొంగ సామెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చేస్తారంటే ఈ పని బతకడం చేత కాక జనాలు మూఢనమ్మకాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి వీళ్ళు ఇప్పుడు టిప్ టాప్గా డ్రెస్ మార్చుకునే స్టైల్ మళ్ళీ వాళ్ళే పాస్టర్లు అయ్యారు అనే అంశం తెలియజేస్తున్నాం. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, అది కంప్లీట్ నేను సమాధానం చెప్పేస్తాను. అది సెకండ్ పాయింట్ వచ్చేసి మేము కేవలము మా యొక్క ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాస్టర్లు, క్రిస్టియానిటీ, ఈ పాస్టర్లు చేసే మోసాలు, ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి అరాచకాలు బయట పెట్టడమే నా ఛానల్ నేను చేసే ముఖ్యమైన పని. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది మేడం, ఒక నలుగురు కింద పడ్డారు, నలుగురు కింద పడి గిలగిల కొట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ ప్రాణాలకు వస్తాము. నాకు శక్తి ఒక్కరిని మాత్రమే కాపాడే శక్తి నాకుంది. నేను వెళ్ళి ఎవరో ఒకరిని కాపాడుకొని నేను హాస్పిటల్ తీసుకెళ్ళి అతను బతికిచ్చా. అవును. ఇప్పుడు మీరు వచ్చేసి నువ్వు అతను ఎందుకు కాపాడినావు, ఆ ముగ్గురు ఎందుకు కాపాడలేకపోయినా అని చెప్పేసి మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను ఏమని సమాధానం చెప్పగలను? అంటే మీరు అక్కడ మీ దగ్గర వెహికల్ లేదేమో, ఏదో చాలా సమస్యలు అంటే నా శక్తి ఒక్కరిని ఎత్తుకుపోయే శక్తి మీకు ఉంది కాబట్టి ఒక్కరిని తీసుకెళ్ళిరు. ఫర్ సపోజ్ మీరు అక్కడ వాళ్ళని అడ్మిట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వీళ్ళు చనిపోయి ఉండొచ్చు కదా, దానికి ఉంది. ఇప్పుడు హిందుత్వంలో ఉన్న దొంగ సామీజులు, ముస్లిం మతంలో ఉన్నటువంటి దొంగ ఫకీర్లు ఎవరో ఒకరు, టెర్రరిస్టులు, వీటన్నిటి గురించి పట్టించుకునే శక్తి, వీటన్నిటి గురించి పట్టించుకున్నటువంటి అంత సమయము లేకపోతే అంత బలం లేదు మాకు. మాది వచ్చేసి కేవలము ఒక వర్గాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు ఆ వర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాం? ఆ వర్గంలో నుంచి క్రైస్తవ వర్గంలో నుంచి పుట్టి పెరిగి అందులో నేను 28 సంవత్సరాల పాటు ఇలా కన్నింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసి వాళ్ళ మధ్య పుట్టి పెరిగి వచ్చినవాడిని నేను. వీళ్ళ వల్ల అమాయకులు వీళ్ళ ట్రాప్లో ఎలా పడిపోతారు అనేవి కూడా పర్సనల్గా నా కళ్ళతో చూశాను అన్నమాట. వీళ్ళ ఫ్రాడ్స్ గురించి ఎక్స్పోజ్ చేయడమే పని. ఇప్పుడు ఊర్లో కూడా ఈ పాస్టర్ల యొక్క సంఖ్య, సో పాస్టర్స్ అందరూ అలాగే ఉంటారా? పాస్టర్స్ అందరూ అలాగే ఉంటారంటే మోర్ దెన్ 99% పోను పనిచేయండి. జెన్యూన్ గా ఎవరు లేరు అంటారా? మా ఉద్దేశం ఏంటంటే అసలు జెన్యూన్ గా ఎవరు లేరు పాస్టర్స్ అసలు ఈ క్రైస్తవ మతం, ఆ మత సిద్ధాంతాలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతున్నాయి, ప్రేరాలతో మేము రోగాలు తగ్గిస్తాము అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఎలా అనగలుగుతున్నారు? వాళ్ళకు మూలం ఎక్కడుందంటే బైబిల్లో నన్ను నమ్మిన వారికి సూచన క్రియలు కనపడును, స్వస్థతలు చేస్తాను. ఆ వచనాలు బట్టి ఇప్పుడు ఈ కాలంలో, అది ఎప్పుడో యేసు కాలంలో అప్పుడు జరిగింది, ఈ కాలంలో ఇవి కూడా జరుగుతాయని చెప్పించి నమ్మించి మొత్తం పోని ప్రార్థనతో స్వస్థతలతో ఇప్పుడు ఈ కాలంలో ఇట్లాంటి జరగవు అని చెప్పే పాస్టర్ ఎవడ ఉంటే చెప్పండి, నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఒక వీపీ రెడ్డి గారు ఒక్కరే చెప్తున్నారు, లేదండి ఇప్పుడు ఈ కాలంలో ప్రేరాలతోటి ప్రార్థనతోటి స్వస్థతలు జరగవు, అవి మీరు నమ్మద్దు అంటున్నారు. ఈ ఒక్క విషయంలో వీపీ రెడ్డి అంటే విజయప్రసాద్ రెడ్డి ఆయన అంటున్నారు, చెప్పాడు. మరి ఆయన ఒక పాస్టర్ ఎట్లా వర్క్ చేస్తున్నాడు? మరి ఆయన కూడా ప్రార్థనలు చేస్తాడు. మరి మీరు క్వశ్చన్ చేయాలి కదా ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ద్వారా. అలాంటప్పుడు మరి ఆ వర్గంలో ఆయన ఎందుకున్నారు? ఆయన ఆల్రెడీ విజయ్ ప్రసాద్ రెడ్డి అంటే ఇక్కడ మనకి హిందూగా కనిపిస్తున్నాడు. ఆయన ఒక ఇంటర్వ్యూ మేము చూసినాం, యేసుక్రీస్తు ప్రభు క్యారెక్టర్ నచ్చి ఆయన పుస్తకం చదివిన తర్వాతనే నేను క్రిస్టియానిటీలోకి వచ్చిన. అలాంటి వ్యక్తి గాని అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు గాని ఎక్కడ లేరు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. అట్లా నమ్మి ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థనల ద్వారా జరగదంటే ప్రార్థనల ద్వారా జరిగి నేను మారుమనసు పొందినా అన్నట్టు ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఈ మెసేజ్ ఎట్లా చెప్తాడు ఆయన? అది మీరు వాళ్ళనే అడగండి. అంటే మీరు ఇప్పుడు ఆ టాపిక్ చెప్పిండ్రు కాబట్టి నేను అదే చెప్తున్నా. మేము ఈ ఒక్క టాపిక్ మాత్రము ఒక్క విషయంలో, అన్ని విషయాల్లో మేము చెప్పట్లేదు, వీపీ రెడ్డి ఒక్క విషయంలో. ఇంకోటి దశం భాగాల కాన్సెప్ట్ విషయంలో కూడా, ఎందుకంటే దశం భాగాలు ప్రతి ఒక్క పాస్టర్ పీడిస్తూ ఉంటాడు. ఈయన దశం భాగాలు అట్లా అడగడు, మీకు ఇష్టం ఉంటే కానుకలు ఇవ్వండి లేకపోతే లేదంటాడు. ఈ ఒక్క విషయము ప్రార్థనతో రోగాలు తగ్గుతాయి, ప్రతి పాస్టర్ అట్లే ఉంటారు కదా, మీకు ఇష్టమైతే ఇవ్వండి లేదంటే లేదు. అలాంటి వాళ్ళు ఉంటే మేము గౌరవిస్తాం అంటున్నా. అలాంటి వాళ్ళు ఈ విషయంలో బెటర్ అంటున్నా. ఇప్పుడు వీపీ రెడ్డి ఈ విషయంలో బెటర్, కానీ పాస్టర్లు ఎవరన్నా కానీ బయటకు వచ్చి లేదండి ఇప్పుడు ఈ కాలంలో ప్రేరాలతోటి స్వస్థతలు అంటూ ప్రాణాలు మీరు పోగొట్టుకోవద్దు నమ్మకండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారేమో చెప్పండి. పోనీ తగ్గుతాయా? తగ్గితే ఎవరికి తగ్గుతాయి? ఎవరన్నా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్దాం, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ డాక్టరు ఇతను పేషెంట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పేషెంట్ దగ్గరికి చేయమని చెప్పండి. పోనీ పని చేస్తున్నా మేడం, ఇప్పుడు ఈ సమక్షంలో అమ్మ నేను వేసిన షార్ట్ ఫిల్మ్ మేము స్టాప్ చేసేస్తాము, మొత్తం పాస్టర్లకు క్షమాపణ చెప్తాము. ఎవరైనా ఒక పాస్టర్ ప్రేయరాలు తీసుకొని ఎవరైనా ఒక్క పేషెంట్ అన్నా కానీ మా కళ్ళ ముందు రోగం నయం చేయమని చెప్పండి. ఫస్ట్ వాళ్ళు విశ్వసించాలి కదా, ఎవరైతే పేషెంట్ ఉన్నారో. క్రిస్టియన్స్ పేషెంట్ పెట్టుకుందాం.
అదే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు విశ్వసిస్తే, ఇప్పుడు సైన్స్ ప్రకారంగా సార్ ఏమని ఉంటదంటే థింక్ పాజిటివ్, ఒకవేళ నెగటివ్ గా థింక్ చేస్తే నెగటివ్ గా జరుగుతుంది, పాజిటివ్ గా థింక్ చేస్తే పాజిటివ్ గా జరుగుతుంది. నాగరాజ్ అనే ఒక అతను ఉన్నాడు, అతను కరెంట్ షాక్ కొట్టి కాళ్ళు చేతులు పడిపోయినాయి. అతను ఎప్పటి నుంచో యేసు విశ్వసిస్తున్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్దాం. ఇంకొక ఆయన కళ్ళు కనపడుతుండే, కళ్ళు లేకుండా మాట్లాడుతుంటారు. ఆయన ప్రవీణ్ పగడాల దాంట్లో కూడా నేను చూసాను. ప్రవీణ్ పగడాల ముత్యాలు బీబు గారి కళ్ళు లేవు కదా. బీబు గారు యేసు ప్రభు బాగా నమ్ముకున్నవాడు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది మత మార్పు చేశాడు కదా. మరి బీబు దగ్గర కళ్ళు తెప్పించమని చెప్పండి, మేము మానుకుంటాం. ఆయన అడగడం లేదేమో. ఇప్పుడు బైబిల్లో ఒక క్వశ్చన్ ఉంటది, అడుగుడి మీకు ఇవ్వబడును అని. అడిగితే ఇస్తాడేమో దేవుడు. లేకపోతే వీళ్ళు ఎవరికి స్వస్థతలు చేస్తారు, ఎవరికి న్యాయం చేస్తారు వీళ్ళు పాస్టర్లు? ఎవరికొకరికి మాకు ప్రూవ్ చేయమని చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాకు రోగాలు తగ్గిమని కదా అక్కడికి వెళ్ళింది. ఎవరికి చేస్తారో చేయమని చెప్పండి. అంటే మా ప్రయత్నం మేము చేస్తాము, ప్రార్థన చేస్తాము, స్వస్థత అయితే పర్వాలేదు, లేదంటే మీరు దేవుడు పక్షపాత అంటే కొందరికి స్వస్థత చేసి కొందరికి స్వస్థత చేయకుండా విశ్వాసంలో పక్షపాతం ఆలోచించి కొంతమంది గురించి ఆలోచించి అంటే వాళ్ళు విశ్వసించే దాంట్లో పక్షపాతం ఉండొచ్చు. వీళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, నేను ఒకప్పుడు కరుడుగట్టు విగ్రహార దగ్గరని, ఒకప్పుడు పక్క హిందువుని అని చెప్పుకుంటే మాకు యేసు స్వస్థత చేసినట్టు ఎన్నో ఉన్నాయి కదా మన సాక్ష్యాలు. మరి వాళ్ళందరూ గతంలో హిందువులు, అసలు యేసుని విశ్వసించిన వాళ్ళు కాదు. నేను బైబిల్ చింపేశానండి అంటే ఇప్పుడు వాళ్ళందరూ సాక్ష్యం ఉట్టి ఫేక్ అండి, మొత్తం ఫేకే కదా. ఎవరికి స్వస్థతలు చేస్తారు, ఎవరికి నిజం జరుగుతుంది మీరు చెప్పండి మేడం. నేను ఇదే చెప్తున్నా కదా. పోనీ వీళ్ళకి మహిమలు చేసే శక్తులు ఉన్నాయా? క్రైస్తవుల పేషెంట్ పట్టుకుందాం, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం. అసలు మొన్న జాన్ వెస్లీ ఎందుకు వెళ్ళిండో, జాన్ వెస్లీ వాళ్ళ భార్య ఎందుకు వెళ్ళింది హాస్పిటల్కి, అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఏదో కడుపు దగ్గర సర్జరీ ఎందుకు చేయించుకుంది? వాళ్ళకి విశ్వాసం అంటే వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకండి, ఓన్లీ ప్రేయర్ ఆయిల్ మీదనే డిపెండ్ అవ్వండి అంటే అది తప్పు. మీరు అన్నట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం, ప్రార్థనలో పెడతాము మేము. మీరు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే అసలు ఈ ప్రార్థనలో పెట్టడం వేస్ట్, ఈ ప్రార్థనలు చేయడం వేస్ట్, ఈ ప్రేయర్ డబ్బాలు వేస్ట్. అంటే ప్రార్థన అవసరత కోరిండ్రు కాబట్టి మేము ప్రార్థన చేస్తామమ్మా, మీరు ట్రీట్మెంట్ చేయండి. వాళ్ళు అమాయకులు, ఆలోచన లేని వాళ్ళు ఏదో కోరుతారు. అంటే ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఫీవర్ వచ్చింది, నేను హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకుంటాను, నేనేం కోరట్లేదా? ఇప్పుడు హిందూ దేవుళ్ళ వాళ్ళలో సామెత ఏముంటదంటే 10 మంది దేవుళ్ళని మొక్కితే ఒక్కరైనా బాగు చేస్తారేమో అనే ఆలోచన ఇంతకు ముందు పెద్దలలో ఉండే. ఓకే, అట్లనే ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉండే వాళ్ళు కూడా ప్రార్థన అవసరత పెడదాం అక్కడ, ఏమో చెప్పలేం, వాళ్ళు ప్రార్థిస్తే ఏదో కొంచెం మేలు జరుగుతుందేమో అనే ఆలోచన ఉండొచ్చు. ఈ విషయాన్ని నేను కొంతవరకు ఒప్పుకుంటా, కానీ కంప్లీట్ గా ప్రార్థన ప్రేరాల మీద డిపెండ్ అయ్యి రమేష్ అనే వ్యక్తి ఎందుకు చనిపోయాడు? బెల్లంపల్లి ప్రవీణ్ చేసిన, సిస్టర్ షారోన్ చేసిన అద్భుతాలు నమ్మి వాళ్ళమ్మ రమేష్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి చర్చిలో పడుకోబెడితే చర్చిలో చనిపోయాడు కదా. ఎందుకు ఎట్లా చనిపోయాడు? కేవలము చర్చి పాస్టర్ల మీదనే డిపెండ్ అయ్యిండు. గతంలో ఏం చేసిండు బెల్లంపల్లి? సో మీ ఉద్దేశం అదే, ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే ఫుల్ గా డిపెండ్ అవ్వద్దు దేని మీద, మూఢనమ్మకం మీద. ఎగ్జాక్ట్లీ. సో మా షార్ట్ ఫిల్మ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా మీరు హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఏమైనా ప్రేరాల డబ్బాలు కనిపిస్తే మీరు అమ్మా నిన్ను భవ్యశ్రీ షార్ట్ ఫిల్మ్ గుర్తుకు రావాలి, వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. మా కాన్సెప్ట్ మొత్తం 2-3 సీన్స్ మేము అదే చూపించాం. మీరు హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు ఎలా వస్తారు, ఎలా వలలో వేసుకుంటారు, ఎలా ఫాలో అప్ చేస్తారు, దీని ముందేంటి వెనకేందని చెప్పి వీళ్ళు ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్ మొత్తం మేము అందులో చూపించాము. వీళ్ళని నమ్మొద్దు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? May 18th ప్రీమియర్ షో ఉంది మన ప్రసాద్ ల్యాబ్ లో. సో మీరు మీ టీం ఖచ్చితంగా రావాలి, ప్రత్యేక ఇన్విటేషన్ ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ అందరూ చూసే దాని మీద కూడా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు కావాలంటే. ఇది అయిపోయిన తర్వాత షార్ట్ ఫిల్మ్ ఒక 2-3 రోజుల్లో మేము రిలీజ్ చేస్తాము. ఆ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీరు ఫ్రెష్ గా ఇంటర్వ్యూ షార్ట్ ఫిల్మ్ గురించి ఇంకోటి ఏదైనా అడగాలనుకున్నా కూడా మీరు అడగవచ్చు. కాంట్రవర్సీ. సో అమ్మా నేను భవ్యశ్రీ అనే మూవీ చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే అది హిందువులే చూడాలన్నా, క్రిస్టియన్సే చూడాలా, ముస్లిమ్సే చూడాలా కాదు, ఒక మూఢ నమ్మకం కోసం మూవీ తీసిరు కాబట్టి, పేరెంట్స్కి మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి అందరు చూడండి. మీ ఆలోచన కామెంట్స్ కూడా తెలియపరచండి. ఆ మూవీ చూసిన తర్వాత మేము కూడా మళ్ళీ ఇంటర్వ్యూకి రావడం జరుగుతుంది. అందులో ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా కామెంట్ చేయండి, ఆ మూవీ చూడండి తప్పకుండా. May 18th కదా సార్? May 18th ప్రసాద్ ల్యాబ్. ఓకే, ఒక 2-3 రోజుల్లో యూట్యూబ్ లో వచ్చేస్తుంది. మీ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో వస్తుంది. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి ఛానల్లో కూడా అది May 2021కి రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా చూడండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మూఢనమ్మకాల గురించి అవగాహన అని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా చూడండి.
కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి.